వారికి తెలియదు. ఇతను ఎవరు అంటే మహర్షి దయానంద సరస్వతి శిష్యుడు. ఏ రకమైన శిష్యుడు అంటే ఒక విచిత్రమైన చరిత్ర ఉంది ఆయన. అమిచంద్ గొప్ప సంగీతకారుడు, మధురమైన కంఠం ఉండేది, పాడితే అందరూ పరవశించిపోయేవారు. కానీ మద్యపానం, మాంసాహారం, వ్యభిచారం ఇటువంటి అన్ని అలవాట్లు ఉండే. సహజంగా సంగీతకారులకు ఇప్పుడు కూడా అవే అలవాట్లు ఉంటాయి. మీరు 10 మంది తీసుకుంటే 9 మందికి అవి కనబడుతూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఆ రకంగా ఉండేవాడు. కాకపోతే భక్తిపరుడు, భక్తే ఈ రక్తే. అయితే అతని వ్యవహారాలు నచ్చక భార్య కూడా వెళ్ళిపోయింది, వదిలేసి, తట్టుకోలేదు. కాకపోతే ఈయన పాటలు, ఆయన కంఠ మాధుర్యాన్ని బట్టి జనం పిలిచేవాడు. అయితే మహర్షి దయానందుడు ఇతను పంజాబ్ అనుకుంటా, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన సభలో ఈ అమిచంద్ కూడా వచ్చాడు. వచ్చి పాటలు పాడాడు. పాడితే మహర్షి దయానందుడు కూడా చాలా ఆనందించాడు. చాలా చక్కటి గొంతు, ఇంత చక్కగా పాడుతున్నాడు. తర్వాత అయిపోయాక ఇంకా ఉంటారు కదా ఊళ్ళో మనిషి, స్వామీజీ మీరు ఇప్పటిదాకా పాటలు పాడాడు చూడండి, ఆయన అమిచంద్. అవును, ఆయన పేరు అమిచంద్, చాలా బాగా పాడు. ఆయన సంగతి మీకు తెలియదు స్వామీజీ, వాడు పెద్ద తాగుబోతువాడు, తిరుగుబోతు అని వచ్చి చెవిలో ఆయనకు చెప్తే అలాగా అని నేను ఊరుకున్నాను. మళ్ళీ 2వ రోజు కార్యక్రమం మళ్ళీ వచ్చాడు, పాటలు పాడాడు. 3వ రోజు పూర్తి అయిపోతుంది. 3వ రోజు ఆయనను దగ్గరికి పిలిచాడు అమిచంద్ తో హీరా హై లేకిన్ కీచడ్ మే ఫస్ గయే అన్నాడు. ఒకటే మాట, నువ్వు రత్నానివి కానీ బురదలో పడిపోయావు అన్నాడు. ఈ ఒక చిన్న మాట ఆయనకు పెద్ద తుపాకీ గుండులాగా పనిచేసింది. అది మెదడులో నాటుకుపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరు లేరు, భార్య వెళ్ళిపోయింది, పనివాళ్ళు ఉన్నారు. ఆలోచిస్తున్నాడు. ఆ మాట సుడులు తిరుగుతుంది, ఆయనలో అలజడి పుట్టించింది. ఇంటి నిండా మందు సీసారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచించి ఆయన లోపల వివేకం అనేది జాగృతమైంది. సీసాలన్నీ పారేశాడు, పగలగొట్టేశాడు. సాయంత్రం భార్యకు కబురు చేశాడు రమ్మని. ఆమె పోయి ఎప్పుడో పోయింది, పట్టించుకుంటేగా. అతనిలో మార్పు క్రమంగా వచ్చి చివరికి గొప్ప గాయకుడిగా మారాడు, గొప్ప వైదిక భక్తుడిగా మారాడని మనకు చరిత్ర చెప్తుంది. ఆయన రాసిన పాట ఇది, ఇప్పుడు నేను పాడేది. ఆయనంతా బాగా మాకేం వస్తుంది కానీ ఏదో బాగా వచ్చింది వాడతాం. आज मिल सब गीत गाओ उस प्रभु के धन्यवाद। आज मिल सब गीत गाओ उस प्रभु के धन्यवाद। जिसका यश नित गाते हैं गंधर्व मुनि जन धन्यवाद। जिसका यश नित गाते हैं गंधर्व मुनि जन धन्यवाद। धन्यवाद 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 धन्यवाद। मंदिरों में कंदरों में पर्वतों के शिखर पर लेते हैं लगातार 100 बार मुनिवर धन्यवाद। आज मिल सब गीत गाओ उस प्रभु के धन्यवाद। करते हैं जंगल में मंगल पक्षीगण हर शाख पर। आते हैं आनंद मिल गाते हैं सर भर धन्यवाद। आज मिल सब गीत गाओ उस प्रभु के धन्यवाद। कोप में तालाब में सागर की गहरी धार
में कीर्तनों में ये जो और उत्सव के आदि, शादियों में कीर्तनों में ये जो और उत्सव के आदि, मीठे स्वर से चाहिए कर नारी नर सब धन्यवाद। आज मिल सब गीत गाओ उस प्रभु के धन्यवाद। गान कर अमी चंद भजनानंद ईश्वर की स्तुति, गान कर अमी चंद भजनानंद ईश्वर की स्तुति। ध्यान धर सुनते हैं श्रोता, कान धर धर धन्यवाद। आज मिल सब गीत गाओ उस प्रभु के धन्यवाद। जिसका यश नित गाते हैं गंधर्व मुनि जन धन्यवाद, धन्यवाद, धन्यवाद। ఈ పాటనే తెలుగులో కూడా అనువాదం చేసి చాలా ఏళ్ల క్రితటే, నేడు మనమందరము కూడి పాడుదము పరమేశుని, ఈడు జగమున లేక అంతట హెచ్చి వెలిగెడు జ్యోతిని అని తెలుగులో కూడా చేశారు.